ఈ పిల్లాడికి కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. దానివల్ల ఇతన్ని ఎవరు దత్త తీసుకున్నా సడన్గా రిచ్ అయిపోతారు. కాని ఏడో రోజు వాళ్ళందరూ చనిపోతారు. ఎంతో కాలంగా పేదరికంతో బాధపడుతున్న ఈఫా రిస్క్ తీసుకుందామనుకుంటాడు. తన భార్య అయోస్తో కలిసి అడాప్షన్ పేపర్స్ మీద సంతకం చేస్తాడు. అక్కడ ఉన్న ఆర్ఫనేజ్ వర్కర్ ఇంతకు ముందు ఆ పిల్లాడిని దత్త తీసుకున్న వాళ్ళు అందరూ చనిపోయారు అన్న సంగతి చెప్పి హెచ్చరిస్తుంది. కాని ఈఫా మాత్రం భయపడడు. ఎందుకంటే తన దగ్గర చనిపోకుండా ఉండడానికి ప్లాన్ ఉంది. ఆ పిల్లాడిని మొదటి రోజు ఇంటికి తీసుకొస్తారు. అప్పటి నుండి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉంటాయి వాళ్లకి. దీంతో సంతోషించిన ఈఫా ఆ పిల్లాడికి బొమ్మలు కొనుక్కొస్తాడు. తర్వాత రోజు అయ్యోస్ తన పని చేసే చోటికి పిల్లాడొన్ని కూడా తీసుకెళ్తుంది. అక్కడ పిల్లోడు ఆడుకుంటా ఉంటాడు. ఇంతలో ఒక ట్రక్కు వెనక్కి రివర్స్ చేసుకుంటూ పిల్లోడు మీదకు వచ్చేస్తుంది. ఇది గమనించిన తన తల్లి అరిస్తున్నా పిల్లోడు పట్టించుకోకుండా ఆడుకుంటాడు. దీంతో అయ్యోస్ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా పిల్లాడిని కాపాడుతుంది. ఆ రోజు రాత్రి ఇంట్లో డైమండ్ నెక్లెస్ దొరుకుతుంది. తర్వాత ఐఫాకి ఒక విషయం అర్థమవుతుంది. పిల్లోడిని ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ డబ్బు వస్తుందని. తర్వాత రోజు ఆ పిల్లాడుని ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్కి తీసుకెళ్తారు. అక్కడ భోజనం మధ్యలో పిల్లాడికి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. హాస్పిటల్కి వెళ్లిన తర్వాత ఐఫా ఇప్పటివరకు వచ్చిన మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాని అతను దిగులు చెందుతాడు. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఇంకా వస్తాయి అని అనుకుంటాడు. కాని ఆ రోజు తర్వాత రోజు దాని తర్వాత కూడా ఏమీ రాలేదంతో కోపం తెచ్చుకున్న ఐఫా పిల్లాడిని కొడతాడు. కోపంగా ఉన్న ఐఫా ఎందుకంటే ఆ పిల్లాడిని తన సొంత పిల్లోడులాగా భావిస్తుంది కాబట్టి. ఆ రోజు రాత్రి వచ్చిన ఎక్కడ డబ్బులుగాని నగలుగాని కనపడపోయేసరికి ఐఫా ఇల్లు మొత్తం వెతుకుతాడు. అయినా ఉపయోగం లేకుండా పోతుంది. ఆరో రోజు ఆ పిల్లోడు చెత్తకుప్ప పక్కన కూర్చుని ఆడుకుంటుంటే సడన్గా చుట్టుపక్కల ఉన్న సేఫ్టీ విరిగిపోయి చెత్త మొత్తం పిల్లోడు మీద పడిపోతుంది. ఇది చూసిన అయ్యోస్ భయంతో పిల్లాడిని వెతకడానికి వెళ్తుంది. ఐఫా ఎంత ఆపినా సరే ఆగదు. దీంతో చేసేదేం లేక ఐఫా కూడా వెతుకుతానికి వెళ్తాడు. కాని వీళ్ళిద్దరి మీద ఇంకా పెద్ద చెత్త కుప్ప పడుతుంది. ముగ్గురు దాని కిందే ఇరుక్కుపోతారు. వాళ్లు కళ్ళు తెరిచినప్పుడు ఒక లగ్జరీ విల్లాలో లెక్స్తారు. ఆ ఇల్లు ఐఫా పేరు మీద ఉన్నట్టు ఇంటి పేపర్లు దొరుకుతాయి. వాళ్లు ప్రాణానికి తెగించి పిల్లాడిని కాపడానికి ట్రై చేసినందుకు ఆ ఇల్లు గిఫ్ట్గా వచ్చింది. ఐఫా పిల్లాడికి మరిన్ని బొమ్మను కొనుక్కొచ్చి క్షమించమని అడుగుతాడు. తర్వాత సోఫా మీద కూర్చున్నప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఏంటని వెళ్లి చూస్తే ఐఫాకి 2 డబ్బుతో నిండిన సంచులు కనపడతాయి. ఆ డబ్బులు వాళ్ల జీవితం మొత్తం సరిపోతాయి. కాని సడన్గా 7వ రోజు చనిపోతారని గుర్తొస్తుంది. అలా చనిపోకుండా ఉండాలి అంటే ముందుగానే ఐఫా ప్లాన్ చేసి ఉంచాడు. 7వ రోజు రాకముందే పిల్లాడిని చంపేద్దామనుకున్నాడు. దానికోసం పిల్లాడిని కట్టిపడేసి బాల్కనీలో గుంత తవ్వుతుంటాడు. ఇంతలో తన భార్య అయ్యోస్ నిద్రలో నుంచి లేచి పిల్లోడు తన పక్కన లేడని చూసి వెతికితే హాల్లో ఉంటాడు. ఐఫా పిల్లాడిని చంపాలనుకుంటున్నాడని తెలుసుకొని ఐఫా వాళ్ల పాత ఇంటికి పారిపోతుంది. కాని ఐఫా వెనకాలే ఫాలో అవుతాడు. ఆ పిల్లాడిని ఐవోస్ చేతిలో నుంచి లాక్కుని చంపబోతుంటే వెనకాల నుండి ఐవోస్ కత్తతితో పొడిచి ఐఫాను చంపేస్తుంది. తర్వాత తనను తాను పొడుచుకొని చచ్చిపోతుంది. కాని ఆ పిల్లరు తన చేతులని ఐవోస్ గాయం మీద పెట్టి నొక్కుతాడు.